చాలా స్పష్టంగా వాళ్ళు చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పీపీఏ ప్రకారం మరి ఆ సంవత్సరానికి సంబంధించి ఫిక్స్డ్ పూల్ కాస్ట్ ఎంత ఉంటుందో, ఎంత మనం ఇవ్వాల్సి ఉంటుందో చూస్తే కనుక ఇదిగోండి, ఏపీ డిస్కామ్స్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ ఫర్ ద ఇయర్ 22-23 టు బి ఆల్సో కన్సిడర్ ఫర్ 23-24. ఇది ఏపీఈఆర్సీ వాళ్ళు ఇచ్చినటువంటి పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్. ఇది ఏపీఈఆర్సీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. 2022-23 అదేవిధంగా 23-24కి వర్తించేటటువంటి కాస్ట్ యూనిట్ ధర, పూల్డ్ కాస్ట్ ధర అది ఎంత అని మనం గమనించినట్లయితే ఇదిగోండి, ₹5.12 ₹5.12 2022-23 23-24కి సంబంధించి వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఏ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి క్లాస్ ప్రకారం మనం చెల్లించాల్సినటువంటి రేట్ ఎంత? ₹5.12. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో. మరి ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవంబర్ 2022లో యూనిట్కి ₹5.12 చొప్పున యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ వారితో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుని ఇవాళ మేము ₹4.60కి మేము చేసుకున్నప్పుడు ఏ విధంగా ప్రశ్నిస్తారు? జగన్ సర్కార్ చేసుకున్న దానికంటే మేము 52 పైసలు తగ్గించి రాష్ట్రానికి ఆదా చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఏ రకంగా మమ్మల్ని ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు వాళ్ళకు ఉంటుంది? వాళ్ళు నేను సూటిగా అడుగుతా ఉన్నా, వాళ్ళ అవినీతి బురద పత్రికని, జగన్మోహన్ రెడ్డి తొత్తులైనటువంటి వైసీపీ నాయకుల్ని నేను చూపించినటువంటి ఎవిడెన్స్ని మీరు కాదనగలరా? నవంబర్ 2022లో మీరు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారా లేదా? ₹5.12 రాష్ట్రం పైన భారం పడే విధంగా యూనిట్కి మీరు ఆనాడు పీపీఏ చేసుకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలు కూడా మీ ముందు ఉంచాం ఈ ఆధారాలన్నీ, మీకు కూడా ఈ పాటికి అర్థమై ఉంటుంది.